గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాఠశాల ప్రథమ ఆస్తి ఉపాధ్యాయుని వ్యక్తిత్వం. రాయిని వజ్రంగల మార్చగలిగే శక్తి ఉపాధ్యాయునికే ఉంటది. తరగతి గదిలా తలరాతలు మార్చేది గురువే. విశ్వానికి విజ్ఞానం అందించేది గురువే. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. పాఠశాల అనేది భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే గొప్ప దేవాలయం. బడి చదువుల గుడి. విద్య లేనివాడు వింత పశువు. ఆగో ఈ పిల్లేంది వరుసబెట్టి సూక్తులు చదువుతున్నదని పరేషన్ అవుతున్నారా నొల్లా? అట్లా పరేషన్ కాకుండా వార్త చూడుండ్రి. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయుణ్ణి చూసి సుగుణాలు నేర్చుకో అని మన పెద్దోళ్ళు చెప్తుంటారు గాని ఇవన్నిటికీ అడ్డమున్నాడో లాగీ పంతులు. పాత సినిమాల విలన్ లెక్కనే సమాజ్ గాని డైలాగ్లతోని బగ్గనే యాక్షన్ చేస్తున్నాడు. ఈయన ఆగం పాడుగాను ముంగటున్నాయన్ను మూతి పొంటి ఒక్కటిచ్చిండు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కంటిన వలస కాడ హైస్కూళ్ల పెద్ద సారు దినాం చిక్కబడి వస్తున్నాడట. గదెనొలా మందేసి బండి నడిపినట్టు నిషామందు ఎక్కించి బడి నడుపుతున్నాడట. ఇక ఈ ముచ్చటేరికైనా డిప్యూటీ డిఈఓ బడికి షేకింగ్ వచ్చిండు. ఆయన ముంగట్నే నన్ను పట్టుకొని తాగువతంటారా? నా నిజాయితీని షీపు లిక్కరంతా షీపుగా తీసేస్తారా అని ముంగటున్నాయన్ను మూతి పండ్లు రాలగొట్టినంత పని చేసిండు. ఇదిట్లుంటే గీ పిలగాండ్లని చూడుండ్రి. బుడుగులాం మేం పిడుగులాం, నింగికి నేలకు నిచ్చెనలేసే విశ్వప్రేమకు వారసులాం. బంకమట్టితో కుండలు చేస్తాం, ఇసుకతో మేం కోటలు కడతాం. రావి ఆకులతో బూరెలు చేస్తాం, కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం. వానల్లో మేం గంతులు వేస్తాం, కాగితాలతోని పడవలు చేస్తాం. ఆఖరుకు బడి బెంచీలను కూలీలుగా మోస్తాం, ట్రాక్టర్ ఎక్కి మేం కూలికి పోతాం. అగో కొసాకర్కు గిదేందంటే జగిత్యాల జిల్లా కాడున్న సర్కారు బల్లె చదువుకునే పసిపిల్లలు పనిపిల్లలుగా మారిండ్రు. పురాణిపేట సర్కారు బడికెంచి 10 కిలోమీటర్లు ఆవతలున్న పొరండ్ల సర్కారు బల్లెకు బెంచీలను పట్టుకుపోయేటందుకు కైకిలోలను పైసలిచ్చి వెట్టుడెందుకని ఈ ఉపాయం ముంగటేసుకున్నారు బడోళ్ళు. బల్లెకెళ్లి ట్రాక్టర్లకి ఎక్కిచ్చుడు, ట్రాక్టర్లకెళ్లి బల్లె దించుడు పసిపిల్లల పనైంది. ఇక మళ్ళా ట్రాక్టర్ల బల్లల నడుమ పిలగాండ్లు కూసోని ప్రమాదపు టంచుల ప్రయాణం చేసిండ్రు. ట్రాక్టర్ టేలా బోల్తా పడ్డ ముచ్చట్లు ఎన్ని సూత్తలేం ఏం కథ. ఆయంత ఏదన్నైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిలగాండ్ల భవిష్యత్తు ఏం కావాలి? పెద్ద సారైతే సర్కారోళ్ళు నిధులు ఇడుత్తలేరు కాబట్టే ఈ ఉపాయం చేసినామని చెప్తున్నారు కానీ పిలగాండ్లు అంత అగ్వకున్నారా? లచ్చలకు లచ్చాలు జీతాలు తీసుకుంటారు. బడైపోయినాక పంతుల్లే పడితే ఏమైపోను? సార్ల చేతులు కందిపోతాయా ఎట్లా? పసిపిల్లగాండ్లైతే చేతులు కాదా? అంత శాత కాకపోతే తీసుకురాకుంటే అయిపోవు గదా. విద్యాబుద్ధులు చెప్పేటోళ్లే ఇంత బుద్ధి తక్కువ పనిచేస్తారా? ఈలకు బుద్ధొచ్చేటట్టు జీతాలు కటింగ్ చేసి ఈలను కూడా ఎర్రటెండలా 100 రోజులు పనికి పంపితేనే కరెస్ట్ అని గారానికి రావట్టిండ్రు పిలగాండ్ల తల్లిదండ్రులు.